వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వివేకానంద స్వామి ఫౌండేషన్ అధ్యక్షులు అడ్వకేట్ జయకుమార్, చెన్నకేశవులు నాయుడు, స్వామి శుక్రానంద మహారాజ్, అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకురి పద్మనాభ నాయుడు, నారాయణ్, శరత్ చంద్ర, ఎడ్ల బాలకృష్ణారెడ్డి, కొత్తూరు బాబు, మురళి, సుమంత్, కల్వకుంట జగదీష్, దేవేంద్ర, రవీంద్ర, మంజుల, శాంతా నాగరాజ్, రామమూర్తి స్వామి వివేకానంద స్వామి సేవలను యువతకు బోధించడం జరిగింది. సన్యాసంలోకి వెళ్ళిపోతాడు అనేసి, ఎందుకనంటే వాళ్ళ తాతగారు సన్యాసం స్వీకరించారు. అంటే విశ్వనాథ్ వారి తండ్రి విశ్వనాథ్ దత్ గారు, విశ్వనాథ్ దత్ గారి తండ్రి సన్యాసం స్వీకరించి వెళ్ళిపోవటం జరిగింది ఆయన కాశీకి. సో ఈ పిల్లవాడిని వీటన్నిటికీ దూరంగా సన్యాసం స్వీకరించకూడదు అనే విధంగా ఈ పిల్లవాడిని దూరంగా ఉంచాలి అని చెప్పేసి పెంచుతూ రావటం జరిగింది. కానీ వారి తల్లి ప్రతిరోజు రామాయణము, భారతము, భాగవతము చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆయనకి చెబుతూ వచ్చేది. అన్నిటికన్నా ముఖ్యం, ఇక్కడ చాలామంది తాతలు ఉన్నారు. ఎందుకున్నారు తాతలు? చేతులు లేపండి. చాలామంది తాతలు ఉన్నారు. వివేకానంద స్వామి వారికి కూడా ఒక పినతాత గారు అమరకోశము అనే విషయానికి ముందర ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పుడు మురళి గారు చెప్పినట్టుగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి రేపు మార్చి అయిపోయిన తర్వాత స్కూల్స్ బిగిన్ అయినప్పుడు వారానికి ఒక హై స్కూల్లో వివేకానంద స్వామి జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్ పెడదాం. అక్కడ చేసిన తర్వాత వాళ్ళకి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో. ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వివేకానంద ఫోటో పెట్టుకొని హైదరాబాదులో మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈయనెవరు అంటే హే అంటా ఉంటాయి అమ్మాయిలు. మళ్ళీ వేరే ఒకటి పేరు పెడితే వీడు సినిమా యాక్టర్ల పేర్లు చెప్తూ ఉన్నారు, ఇంకోరి పేర్లు చెప్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కలిసి దీనికి నా వంతు కూడా సహకరిస్తాను. క్వశ్చన్ పేపర్లకు కావాలంటే వాళ్ళకి కావాలంటే ఎక్స్పెన్సెస్ నేను ఇస్తాను. ఈ నెక్స్ట్ స్కూల్ ప్రారంభించిన తర్వాత హై స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క వారం ఈ విధంగా జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పరివర్తన తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారికి తదితర మహోన్నతమైన వ్యక్తులకు, సభికులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, నా నమస్కారాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శివప్రకాష్ ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. మంచి కాన్సెప్ట్తో ముగ్గులు వేసిన మహిళలకు శివప్రకాష్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన పిల్లలకు గాలిపటాలను పంపిణీ చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శివప్రకాష్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శివప్రకాష్ చైతన్యపురి డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈరోజు నిర్వహించిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీలు మేము నిర్వహించడం జరిగింది. నాతో పాటు అసోసియేషన్ సభ్యులు అందరం కలిసి మేమందరం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు మహిళలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సొంతంగా వచ్చి అద్భుతమైన ముగ్గులేసి ఈరోజు చూస్తుంటే ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క ఏమో అంటే ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క కళ. కొందరైతే జవాన్ల గురించి వేశారు, కొందరు రైతుల గురించి వేశారు, కొందరు అంటే ఒక్కొక్క ముగ్గు చూస్తుంటే మనకి పండుగ, సంక్రాంతి పండుగ అనేది మనకి ఈ ముగ్గులో చూస్తేనే కనిపించేస్తుంది. భోగి కానీ, కనుమ కానీ, సంక్రాంతి కానీ. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మహిళలందరికీ మరియు చిన్నపిల్లలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 3-4 గంటల నుంచి ఓపికగా ఇక్కడ 55 ముగ్గులు దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ముగ్గుకి 4-5 చొప్పున మహిళలందరూ
చాలా ఓపికగా చాలా నీట్గా చిన్న పిల్లల దగ్గర నుంచి 2-3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అమ్మల దాకా అందరూ కూడా చాలా ఓపికతో ఈరోజు సనీర్ కాలనీ ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ అందరిపై ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ రేపు జరగబోయే సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు కూడా చల్లగా జరుపుకోవాలి. అందరికీ ఆ దేవుడి ఆరోగ్యాలు సంపదలు కల్పించాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టం ఎప్పుడు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ నరసింహస్వామికి నేను ఎప్పుడు రుణపడుతా అని, మరియు ఈరోజు నా మిత్రుడు అజయ్ పనీరి కాలనీ ప్రెసిడెంట్ మాతో సహకారంతో మేమందరం ఇంత పెద్ద ప్రోగ్రాం చేశాము. దీనికి ఇచ్చేసిన మాజీ కౌన్సిలర్ విఠల్ రెడ్డి గారు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు, మరియు కాలనీ సభ్యులు తోట శ్రీరన్న గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, కనకరాజు గారు, మా స్వామి మామ గారు, శ్రీహరి గారు, ప్రతి ఒక్కరికి మా పోలీస్ అన్న స్వామి గారు, రవికుమార్ గారు, ప్రతి ఒక్కరికి మరియు మహిళా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాలమడుగు శంకరయ్య మాట్లాడుతూ భారతదేశానికి ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక గర్వకారణమైన మహానుభావుడు స్వామి వివేకానంద అని వారు పేర్కొన్నారు. వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం. వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం. నంద నంద వివేకానంద భారత్ మాతా కీ జై. వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం. వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం. జై భారత్ మాతా కీ జై. వివేకానంద ఆశయాలను వివేకానంద ఆశయాలను భారత్ మాతా కీ జై. నంద నంద వివేకానంద. చింతకుంట వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద దేశానికి, మన హిందూ ధర్మానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన లోపల మన అందరం కూడా పయనించాలని ఇక్కడ ఉన్నటువంటి చింతకుంట ప్రజలందరూ కూడా అందరికీ పిలుపునిస్తున్నారు. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత బ్రిటిష్ వారు విజయం సాధించినాక దేశంలో ఒక రకమైనటువంటి నిస్తేజం, నిరాశ పెళ్ళుబికింది. స్వాతంత్రోద్యమం కోసం ముందుకు వచ్చేటటువంటి యువత తగ్గిపోయారు. అటువంటి సందర్భంలో స్వామి వివేకానంద ప్రజలందరి లోపల ఒక రకమైనటువంటి దేశభక్తిని, జాతీయ భావాన్ని మేల్కొల్పి ప్రజలందరూ కూడా దేశ రక్షణ కోసం పోరాడాలనేటటువంటి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి. వివేకానందుని యొక్క స్ఫూర్తి కారణంగా బాల గంగాధర్ తిలక్ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళంతా కూడా స్వాతంత్రోద్యమంలో ముందుకుండి భారతదేశాన్ని స్వతంత్రం సిద్ధించడం కోసం ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచం లోపట మన సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిండు. దేశం హిందూ ధర్మం క్షేమంగా ఉంటే ప్రపంచం మొత్తానికి కూడా శాంతి, సౌభాగ్యం లభిస్తుందని చాటి చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం లోపట హిందూ ధర్మాన్ని అభిమానిస్తూ, గౌరవిస్తూ హిందూ మతం యొక్క ప్రేమాభిమానాలు పొందుతున్నట్టే దానికి ఆధారం స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించలే. ప్రజలందరినీ కూడా మోక్ష మార్గం వైపు, సన్మార్గం వైపు నడిపించాలని కృషి చేసిండు. అలాంటి మహనీయుని యొక్క జన్మదినోత్సవ కార్యక్రమంలో మన అందరం పాల్గొనడం కూడా మనకు ఒక అదృష్టంగా భావించాలి. భారత్ మాతాకి జై. వేల్పూర్ మండలం కేంద్రంలో వేల్పూర్ ZPHS పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి 1997-98 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ANG ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇటీ ఆత్మీయ సమ్మేళనానికి నాటి ఉపాధ్యాయులు రామోజీరావు, మద్దిడి శంకర్, ప్రస్తుత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు సుదర్శన్, గంగాధర్ గౌడ్,
గంగారాం, గంగాదేవి, విశ్వనాథ్ హాజరు కావడం జరిగింది. పూలమాలలతో స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవము, ఈ బ్యాచ్లో కనబడినటువంటి వారందరూ కూడా తన పిల్లలను బిటెక్ చదువుతున్నారు, అమెరికా వెళ్ళిండ్రు, అవన్నీ చెప్పారు. కానీ మీరు ఎక్కువ ఆర్థిక స్తోమత సంపాదనలు లేవు మిగతా బ్యాచ్ల కంటే. అయినా ఉన్నంతలో తృప్తి పడుతూ మీ పిల్లల కొరకు బాగుపడుతున్నారు, అది సంతోషదాయకం. అయితే ప్రతి బ్యాచ్లో ఇది మన అదృష్టము పుట్టుక, ఒకరిద్దరు కింది స్థాయిలో ఉంటారు. అటువంటి వాళ్ళకే మీరు అనుకున్న ప్రకారం సాయం చేయండి మీతో తోచినంత. ఇక నేను చేసిన 31 సంవత్సరాల సర్వీసులో 6 దాటి వెళ్ళాలి. ఇక చివరిగా అనుకోకుండా అప్పుడు ఎవరైతే పీజీ అంటే ఎంఏ ఎంఎడ్ చేసి సెకండ్ క్లాస్ ఆ పైన ఉంటే అటువంటి వాళ్లకు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో లెక్చరర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడనే నిజామాబాద్ ఇవ్వడం జరిగింది. కానీ నేను మాత్రం నిజామాబాద్ వెళ్ళకుండా మెదక్ చేయించుకొని వెళితే అక్కడ అన్నారు, అందరు మెదక్లో ఉన్న వాళ్ళు కావాలని వెళ్ళిపోతే నువ్వు కావాలని ఇక్కడికి వచ్చి నువ్వు వెళ్ళిపోయి. అయితే 6.5 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మీరు ఎట్లయితే మేము భయపడుతుంటే ఏదో అని చెప్తుంటారు, అక్కడ కూడా ఇప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు కలుస్తుంటారు. అబ్బో మీరు ఉన్నప్పుడు సార్ ఇప్పటికీ జ్ఞాపకం ఉందంటారు. ఎక్కడ ఉన్నా నేను చేసింది మీ కొరకే, అంటే స్వార్థం అనేది ఏమి లేదు. ఈనాడు కూడా సంతోషదాయకం, మీరు కార్లు మెయింటైన్ చేస్తుండ్రు, అది మీ అందరికీ ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటిదే నా కోరిక. కానీ నాకు మాత్రం ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు. నేను నడుస్తూనే వెళ్తాను రోడ్డు పైన, డ్రైవింగ్ రాదు, కారు లేదు, బైక్ లేదు. అయితే ఇప్పటికీ నడకనే నాకు ఈదాగా ఆ భగవంతుని కృప, దయా, దాక్షిణ్యం. హిందూ ఉత్సవ సమితి మైన్సా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పండుగలు భారతీయ సంస్కృతిలో భాగమని, మహిళలు జరుపుకునే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ సంక్రాంతి అని, మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని అన్నారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. హలో, ఐదవసారి ముగ్గుల పోటీ కార్యక్రమంలో వేరే వేరే విధానంగా ఈరోజు మా మహిళలు చిన్నారులు చాలా మంచిగా ముగ్గులు వేశారు. ఆ ముగ్గుల్లో మన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ సంస్కృతి సంస్కారం అని ఉంది.
ఈ మొగ్గులలో ఒక స్క్రీన్గా అంటే తీవ్రంగా చూస్తే ఒక్క మొగ్గుకు ఒక్క రీజన్ ఉంది. ఆ రీజన్ పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. సింధూరు, మషిన్ ఆఫ్ సింధూరు, అదేవిధంగా సైలెన్స్, వేరే వేరే రకంగా జై జవాన్ జై కిసాన్, చాలా వాస్తవంగా ఇది చాలా మంచి ప్రోగ్రాం పెట్టిన దానికి నా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే డాక్టర్ దామోదర్ రెడ్డి గారు చెప్పారు, తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో చాలా ఎక్కువ లిక్కర్ అంటే తాగుబోతులు ఎక్కువ తయారైపోయారు. రానున్న రోజుల్లో మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది మనకు కూడా అర్థం కావడం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మన మైసపట్నంలో 50% హిందువులు ఉన్నారు, 50% వేరే కులస్తులు ఉన్నారు. వాళ్ళకు చూసిన ఈరోజు మనకు బుద్ధి రాకొచ్చింది. ఎందుకంటే ఈరోజు మనం లిక్కర్ షాప్లో పోతే 99.99% మన హిందూ సోదరులే ఉంటారు. అదే వేరే మతం వాళ్ళు ఎప్పుడు కూడా లిక్కర్కు బాధ్యం కాదు. కష్టపడిన డబ్బులు ఇంటికాడ హాయిగా ఫ్యామిలీతో జరుపుకుంటారు. మన దగ్గర తాగు ఇంట్లో ఫ్యామిలీలో గొడవ పడతారు. ఈరోజు ముధోల్ మండలంలోని మొచ్కల్ గ్రామంలో పొలంబాట కార్యక్రమంలో భాగంగా MGNREGSలో 10 లక్షల నిధులతో గ్రావెల్ రోడ్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేలా గ్రామ రైతులతో మాట్లాడిన ఆయన వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగి పంటల రవాణా మరింత సులభం కానుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మనలో మారాలి. మనకు మార్పు వస్తలేదు. మనం ఎంతవరకు మార్పు రాదో అంతవరకు మనం ఇదే గులామీ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తూ నేను ఇంకా చాలా మంది ఉన్నారు. 28 ప్యాకేజ్ ఎట్లాగూ మన పటేల్ గారు ప్రభుత్వానికి విడిచిపెట్టరు, తప్పకుండా అది శాంక్షన్ చేయించి తీరుతాడని సభాముఖంగా మనవి చేస్తూ, మరి ఒక విషయం ఏంటంటే మన ముద్దుగల్ మచ్కల్ రామ్టెక్ గ్రామాల్లో కొన్ని సమస్యలు పేరుకపోయినాయి ఉన్నాయి. గతంలో ఏదైతే రాజకీయ నాయకులు పనిచేశారు కానీ వారికి పేరు గురించి తీయకూడదు, కానీ ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోయారు. అయితే మీరు దయచేసి ఈ పనులు మాత్రం పూర్తి చేయాలని సభాముఖంగా కోరుతున్నాను. ఏదంటే వర్షాకాలం వస్తే రామ్టెక్ ప్రజలు చేళ్లకు వెళ్ళిన తర్వాత వర్షాలు పడితే రామ్టెక్ రాలేరు. తిరిగి అంగిరిగా వయా నుంచి రామ్టెక్ తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గతంలో ఎన్నికల్లోనే మేము మన గౌరవ శాసనసభ్యులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వెంటనే రామ్టెక్ గ్రామం వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మిస్తే రామ్టెక్ సమస్య తీరుతుందని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు బీజేపీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శిగా గోవురి వడ్డేన గారు పాల్గొన్నారు. మదన్పల్లి గ్రామంలో యావత్ యూత్ అందరు కూడా యువకులందరూ కలిసి స్వామీజీ జయంతిని పెద్ద పండుగలా జరుపుకోవడం చాలా విశేషంగా భావిస్తూ, ఆ రోజుల్లో వివేకానంద స్వామీజీ మన దేశంలో పుట్టడం మన అందరి అదృష్టం. ఆయన ఆదర్శంగా తీసుకుని అప్పుడు మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, మన విలువల్ని, మన కట్టు బొట్టుని, మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచ 4 దిశ దశల్లో చాటినటువంటి వ్యక్తి. మరి ఆయన ఒకటే మాట అంటాడు, బలమే జీవనము, బలహీనమే మరణం అని యువకులందరికీ పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువకుడి వల్ల ఒక వివేకానందలాగా ఎదిగి
ఆయన తనని ప్రేమించుకుంటూ తన దేశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు దేశ గౌరవంతో దేశ భక్తితో అందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ దేశంలో చూసినట్టయితే యువకులందరూ కూడా అనేక రకాల మత్తు పానీయాలకు, అనేక రకాల వ్యసనాలకు, అనేక రకాల దానికన్నా మించి ఫోన్కు, ఇంకా అట్లాంటి ఎన్నో వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ఎవరిది వాళ్ళు సొంతగా ఒక వ్యక్తి నిర్మాణమే ఈ ప్రపంచ ఈ దేశ నిర్మాణంగా భావించి, ఎవరైతే ఒక వ్యక్తి నిర్మాణమే ఈ సమాజ నిర్మాణంగా భావించి అందరూ కూడా వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ఎవరికి వాళ్ళు కూడా ఇవాళ అన్ని వ్యసనాలను వదులుకొని మరి ఈ సమాజం కోసం, వాళ్ళ ఇంటి కోసం, తన కోసం, ఈ దేశం కోసం పనిచేసి వివేకానందులుగా అందరూ కూడా వెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు ఈరోజు అందరం కూడా ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి భారత్ మాతాకి స్వామి వివేకానంద ఆశయాలని కొనసాగిద్దాం. స్వామి వివేకానంద ఆశయాలని కొనసాగిద్దాం.